చెప్పాలంటే వివేక్ బాబు గారు కేబీసీ ప్రస్తావన నిజంగా ఒక బూస్ట్ పార్టీకి, జనసేనకి. అంటే మీరు ఇంకా ఎంత బాధ్యతగా పనిచేయాలని చెప్పే ఎందుకు ఆయన ఆ రకమైన సజెషన్ ఇచ్చుంటారనుకుంటున్నా. అంటే కేబీసీకి సంబంధించిన ప్రశ్నలు చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్సే ఉంటాయి. దాదాపుగా అందరూ మనకు తెలిసిన విషయమే ఆ విషయము. అయితే బచ్చన్ గారు మొదటి నుంచి కూడా అనుబంధము అనే విషయమే కాకుండా సమాజానికి ఉపయోగపడే అలాంటి కొంచెం విషయాలు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఆయన షోలో, ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే కోణంలో. సో పాపులారిటీకి సంబంధించిన మా అధినేతకు ఆల్రెడీ ఆయన ఇతర భాషల్లోకి, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అనేటివి ఆయనకు మొదటే వచ్చింది ఆఫర్. బట్ ఆయన సినిమాలకు కేవలం నా ఆదాయ వనరు, లేకపోతే నేను జస్ట్ దానికి నా అవసరం కోసం చేసే సినిమాలు తప్ప నేను అంత హెవీ బడ్జెట్ లేకపోతే నేను పెద్ద సూపర్ స్టార్ దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వాలని ఆయనకు ఉద్దేశాలు లేకపోవడంతో మొట్టమొదటి పాన్ ఇండియాగా బాహుబలి రూపాంతరం చెందింది. బట్ అంతకు ముందే ఆయన కన్నడలో కానీ లేకపోతే అటు హిందీలో కానీ తమిళ్లో కానీ తీస్తామన్నప్పటికీ కూడా ఆయన అంత ఇంట్రెస్ట్ చూపలేదు. మొదటి నుంచి నేను యాక్సిడెంటల్ నటుడిని అని చెప్పుకుంటున్న ఉద్దేశం కాబట్టి తీసుకోలేదు. సో ఇప్పుడు ఆయన ఇతర భాషల్లో కూడా ఆయన మార్కెట్ ను పెంచాలనే ఉద్దేశంతో బడ్జెట్ పెంచి ఇప్పుడు దాదాపు 3-4 సినిమాలు తీస్తున్నారు. సో ఆటోమేటిక్ గా ఆయన ఇప్పుడు కొన్ని మన సౌత్ వరకు తెలిసిన రాష్ట్రాల వరకు తెలిసిన వ్యక్తి ఇప్పుడు తొందరలో ఆ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తే అప్పుడు తప్పకుండా ఆయన పాపులారిటీ కాదు, ఆయన ద్వారా రాష్ట్రం యొక్క పేరు కూడా, అలాగే ఆయన పరిపాలనలో ఎలా జరుగుతోంది, తన శాఖలు 5 శాఖలకు సంబంధించినది అనేది తప్పకుండా దేశవ్యాప్తంగా ఎలివేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన గుర్తింపు, మన గౌరవం, మనం చేసే యాక్టివిటీస్ మన యొక్క పనితీరు ద్వారానే గుర్తింపు పొందాలి తప్ప వేరే ఇతర మార్గాలుగా లేకపోతే ఏదైనా చెడు సంప్రదాయంగా గుర్తింపు పొందకూడదు అనేది ఆయన నమ్మే విధానం, అలాగే మేము కూడా నమ్మే విధానం. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన శాఖలకు సంబంధించినది పనితీరులో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలకు బాధ్యతగా పనిచేసే విషయంలో ఎంత రోల్ మోడల్ గా ఇతరులకు ఉంటారు అనే విషయాన్ని కూడా మనం రానున్న 5 రోజుల్లో ప్రజలందరికీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న మోడీ గారు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు కాబట్టి, పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లోనే చెప్పారు కాబట్టి, ఆందే అని తుఫాన్ అనే సందర్భంలో చెప్పారు కాబట్టి, సో ఆటోమేటిక్ గా ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా అందరికీ ఎవరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు దేశానికి ఎన్డీఏ కూటమిలో ఇంత ప్రాముఖ్యతమైన రోల్ పోషిస్తున్నారనే కోణాన్ని కూడా మనం ఆ రోజే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇక రానున్న రోజుల్లో పనితీరు ద్వారా ప్రజలకు ఎంత మేలు చేశారనేది పైనుంచి కింది వరకు అందరూ తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. మస్తాన్ గారు కూడా ప్లీజ్ క్విక్లీ కంక్లూడ్. అంటే ఒక మంచి ప్రస్తావన చేశారు వివేక్ బాబు గారు కానీ చౌదరి గారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన అంటే నిజానికి 8 సంవత్సరాల క్రితం యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, అంటే లండన్ లో ఉన్న తెలుగు అసోసియేషన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచి ఆయన చేత మోటివేట్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి మస్తాన్ గారు, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి చౌదరి గారు కంక్లూడ్ చేస్తారు. చౌదరి గారు, పవన్ కి సంబంధించిన ప్రస్తావన అంటే కేబీసీ లాంటి ప్రోగ్రాంలో రావటం నిజంగానే ఆంధ్రులు తెలుగు వాళ్ళు, ఆంధ్రులు ఎందుకన్నా అంటే పక్క రాష్ట్రాలు కూడా ఆయన అభిమానులు ఇద్దరు కూడా గర్వించేదగ్గ అభినందించదగ్గ స్థాయికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఓ నటుడిగా ఎదిగాడంటే మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎన్డీఏ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్నాం. 2, ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పని విధానం పైన రాష్ట్ర మంత్రులు కూడా కొంచెం ఆలోచన పడ్డారు. ఎందుకంటే ఆయన చాలా డిమోడల్ అయ్యి కిందికెళ్ళి ప్రజలతో కలిసి ఇది ప్రజలకు అవసరం అని చెప్పి సర్పంచుల యొక్క వేతనాలు పెంచడం విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని గ్రామ స్వరాజ్య నిర్మాణంలో చేస్తున్న నిధుల పైన నేను కూడా ఆశ్చర్యపోయా. ఇంత స్థాయికి తీసుకెళ్లి పని చేయించాలి, ప్రతి పంచాయతీ గుర్తింపు తేవాలి, సర్పంచ్ కి మనం విలువ ఇవ్వాలని. అంటే చౌదరి గారు, నేను మిమ్మల్ని ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తాను. మీరు చేయలేని పనులు కూడా పవన్ చేస్తున్నారని ఒప్పుకునే ధైర్యం మీకుంది. తెలుగుదేశం లీడర్స్ లో చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. మీరు ఒప్పేసుకుంటారు, ఏదైనా ఉంటే ఫ్యాక్ట్ ఒప్పేసుకుంటారు. మీరు చేయగలిగి ఉండి చేయలేంది ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చిన ఛార్జీ తీసుకున్న 3 నెలల వ్యవధి లోపల చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్. చివరి విషయం ఉంటుంది సార్, కర్ణాటకకి వెళ్ళి అడవులు అభివృద్ధి చేయడం కోసం విత్తనాలు, ఎటువంటి విత్తనాలు వాడాలి, ఎక్కడ ఏ చెట్లు పెంచాలి,
అదేవిధంగా ఆయుర్వేదిక్ మొక్కలు పెంచితే పరివారం ఏ విధంగా డెవలప్ అవుతుంది రీసెర్చ్ చేసి వచ్చాడు. మరి రైట్. అంటే ఒక శాఖ పైన మస్తాన్ గారు క్విక్గా కంక్లూడ్ చేయండి. మస్తాన్ గారు క్విక్గా. సార్ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా ఉంటారంటే దానికి ఎట్లా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అసెంబ్లీలోనే ఆయన ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, నాతో సహా ఎవరైనా తప్పు చేసి ఉంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనేది. రాజకీయంగా ఆయన చాలా ఆదర్శవంతమైన మాటలు చెప్పారు. అదేవిధంగా ఒక స్పేస్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా అది విద్యార్థులకు ఉపయోగం, ఆయన జనసేన కార్యాలయంలోనే దానికి సంబంధించిన మోడల్ ఏర్పాటు చేశారు. అంటే ఇంటర్నేషనల్ గా ఆయన యునైటెడ్ కింగ్డమ్ లో స్పీచ్ ఇచ్చారు. చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. అంటే ఒక ఎడ్యుకేషన్ ఆయన చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అక్కడ స్టార్ట్ చేసి ఈ విధంగా ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఏ విధంగా విజయవంతమైన పొలిటీషియన్ గా మారాడన్న అంటానికి ఆయన ఒక పెద్ద ఉదాహరణగా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక జర్నీలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది రియల్లీ అంటే ఒక స్ఫూర్తిదాయకమైన రాజకీయాన్ని ఎలా నడపాలో పవన్ కళ్యాణ్ చేసి చూపించడాన్ని అమితాబ్ ఆ షోలో ప్రస్తావన చేశారు. ఇది తెలుగు వాళ్ళందరికీ ఆ మాటకు వస్తే దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మస్తాన్ గారు, చౌదరి గారు, వివేక్ బాబు గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఫైనల్గా చూస్తే కాదంబరి జత్వానీ కేసులో అప్పటి పోలీస్ అధికారుల తప్పులు లేకపోతే పొరపాట్లు లేకపోతే మితిమీరిన ఆత్మవిశ్వాసం, కనీసం సాక్ష్యాలు తారుమారు చేసే స్థాయిలో కూడా ఈ పోలీసులు లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బెస్ట్ పోలీస్ అక్రాస్ ద కంట్రీ అంటే ఏపీ పోలీస్ అని డీజీపీగా అరవిందరావు గారు ఉన్న సమయంలో ఆ రికార్డు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం సంగతి నేను చెప్పేది. సరే, ఈరోజు ఇక్కడికి ఐపీఎస్లు ఎంచుకొని ఒకవేళ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చినా సరే రావచ్చా కూడదా అనే ఆలోచనలు ఐపీఎస్లో వస్తున్నాయంటే ఒకసారి రివ్యూ చేసుకోవాలి. వ్యవస్థ రివ్యూ చేసుకోవాలి. వ్యవస్థని ఆ రకంగా కలుషితం చేస్తున్న పార్టీలు కూడా రివ్యూ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఇంతలా బెల్లం ఎందుకు దొరుకుతుంది, ఇక్కడే ఎందుకు ఈగలు మోగుతున్నాయి. సో దీని మీద సర్టన్గా మనం రాబోయే రోజుల్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.